మీడియా సోషల్ మీడియా యుగం. ఎక్కడ ఏం నష్టం ఏం కష్టం ఇట్లాంటి చర్చలు పబ్లిక్లోకి వస్తున్నాయి. పత్రికల మీద విశ్వసనీయత చచ్చిపోయింది, టీవీల మీద విశ్వసనీయత చచ్చిపోయింది. సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళే జర్నలిస్టు, ఎవరికి వాళ్ళే ఒక పాడ్కాస్టర్, ఎవరికి వాళ్ళే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నడిచిపోతున్నటువంటి రోజులు. అదే సందర్భంలో వివిధ శాఖల మీద ఒత్తిడి పెరుగుతోంది, సైన్యం మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇదివరకటి రోజుల్లో జరగనంత చర్చ జరుగుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ మాట్లాడినటువంటి మాట మీదన భారతదేశంలో విపరీతమైన వైరల్ అయింది. ఏది అతనికి పాజిటివ్ కాదు, నెగిటివ్. ఎట్టాంటోడికి తగిన బుద్ధి చెప్పాలి, బంగ్లాదేశ్ని లాగేయాలి, బంగ్లాదేశ్లో ఉన్న చిట్టగ్యాంగ్ లాక్కోవాలి. ఏ ప్రాంతం అయితే అక్కడ చిన్న ప్రాంతంగా ఉందో ఆ ప్రాంతాన్ని తీసుకుంటే చాలు మనకు వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, సైన్యాన్ని అడుగుతున్నారు, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని. రాబోయే రోజుల్లో మన పొరుగునున్నటువంటి పాకిస్తానోడు కానీ బంగ్లాదేశోడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో వాళ్ళు ఏ దరిద్ర పని చేసినా ఇక్కడ నోరు మెదపనటువంటి వాళ్ళని చూసాం. కానీ ఇప్పుడు ప్రజాస్పందన పెరిగింది, ప్రజల్లో దేశం పట్ల జాతీయతాభావం పెరుగుతోంది. దేశానికి సంబంధించిన ఇంచు భూమిని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. ఎట్ ద సేమ్ టైం దేశం నుండి లాక్కున్న భూములు వెనక్కి తిరిగి తీసుకురావాలన్న ఒత్తిడి పెరుగుతోంది. పిఓజేకే తిరిగి తీసుకోవాలంటున్నారు, బంగ్లాదేశ్లో చిట్టగ్యాంగ్ దాకా తీసుకోవాలంటున్నారు, అవసరమైతే గిల్గిట్ బల్టిస్తాను బెలూచిస్తాన్ తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల యొక్క ఒత్తిడి పెరిగిందంటే సచ్చినట్టు జాతీయవాద ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. అది జరిగిందంటే సచ్చేది ఆ దేశాలు.